ఆంధ్రప్రదేశ్ విభజన హామీల కోసం కేంద్రంపై పోరాడదామంటూ సీఎం జగన్ చంద్రబాబుకు కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల లేఖ రాశారు. విభజన హామీలు ఆంధ్ర ప్రజల హక్కుగా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి రాష్ట్రపతికి పంపాలని ఆమె డిమాండ్ చేశారు. విభజన హామీలు 5.5 కోట్ల ప్రజల హక్కు అన్న షర్మిల కేంద్రంలోని బీజేపీ సర్కార్ వాటిని విస్మరిస్తే చూస్తూ ఊరుకోబోమని తెలిపారు. విభజన హామీలపై వైసీపీ, టీడీపీ తరపున అసెంబ్లీలో చర్చించాలని అన్నారు. రాజకీయాలకు అతీతంగా హామీల అమలు కోసం కేంద్రంతో కలిసి పోరాడదామంటూ షర్మిల లేఖలో తెలిపారు. విభజన హామీలపై కలిసి పోరాడదామంటూ కూడా వైఎస్ షర్మిల పిలుపునిచ్చారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి జయరాజ్ సిద్ధంగా ఉన్నారు. జయరాజ్, బలరాం, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుకి ప్రత్యేకంగా లేఖ రాశారు. విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలను సాధించే విషయంలో ఇప్పటి వరకు కూడా అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం, ప్రస్తుతం ఉన్న వైసీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. ఇప్పటికైనా 5.5 కోట్ల ఆంధ్ర ప్రజల వారి మనోభావాలను గౌరవిస్తూ, వారికి ఉన్నటువంటి సెంటిమెంట్ ని గౌరవిస్తూ ఇప్పటికైనా ప్రస్తుతం జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో వీటిపైన ప్రత్యేకంగా చర్చ జరపండి, అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేయండి, కేంద్రానికి పంపండి, అదేవిధంగా రాష్ట్రానికి కూడా విభజన చట్టంలో ఉన్నటువంటి అన్ని అంశాలను కూడా అమలు చేసే దిశగా కేంద్రం పైన ఒత్తిడి తేవాలని చెప్పేసి వైఎస్ షర్మిల లేఖ రాశారు. ప్రత్యేక హోదా వైఎస్ షర్మిల పీసీసీ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టిన రోజు నుంచి కూడా కాంగ్రెస్ నినాదం ఏదైతే ఉందో, ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కు, అదేవిధంగా విభజన చట్టంలో ఉన్నటువంటి అన్ని అంశాలను సాధించడం అనేది అన్ని ప్రభుత్వాల హక్కు, ఇది రాజకీయ అతీతంగా జరగాల్సినటువంటి ప్రక్రియ. దీనికోసం తప్పకుండా అందరూ కలిసికట్టుగా కేంద్రం పైన ఒత్తిడి తెద్దాం, పోరాట బాట పడదాం, ఆంధ్ర ప్రజల మనోభావాలను గౌరవిస్తూ ప్రజల హక్కుని కూడా కాపాడే విధంగా కేంద్రం పైన ఒత్తిడి తీసుకొద్దామని వైఎస్ షర్మిల లేఖలో పేర్కొన్నారు. వీటితో పాటు పోలవరం జాతీయ ప్రాజెక్టుగా నిర్మాణం చేపట్టాలి, అదేవిధంగా విశాఖ కేంద్రంగా నూతన రైల్వే జోన్ ను ఏర్పాటు చేయాలి. దీంతో పాటు రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి చేపట్టాలి. కడపలో ఉక్కు ఫ్యాక్టరీ, అదేవిధంగా విశాఖ రైల్వే పారిశ్రామిక కారిడార్, కొత్త రాజధాని నిర్మాణం అంటూ ఈ విభజన హామీలన్నీ కూడా అమలు చేసే దిశగా కేంద్రం పైన ఒత్తిడి తేవాలని వైఎస్ షర్మిల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి లేఖ రాశారు. ఈ లేఖలో ప్రస్తుతం జరిగే అసెంబ్లీ సమావేశంలో ప్రత్యేక హోదాతో పాటు విభజన చట్టంలో ఉన్న అన్ని అంశాలను కూడా కేంద్రం ఎప్పటిలోగా అమలు చేస్తుందో అనేటటువంటి డెడ్ లైన్ విధిస్తూ కేంద్రానికి లేఖ రాయాలి, అసెంబ్లీలో తీర్మానం చేయాలని ప్రత్యేకంగా ప్రస్తావించారు. గతంలో పనిచేసినటువంటి రాష్ట్రం విడిపోయిన తర్వాత 5 ఏళ్ల పాటు పనిచేసినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం విభజన హామీల్ని విస్మరించింది. కేంద్రం పైన ఒత్తిడి తెచ్చే దిశగా ఏమాత్రం అడుగు ముందుకేయలేదు. విభజన హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయకుండా కాలక్షేపం చేసిందని విమర్శిస్తూనే ఇప్పటికైనా మించిపోయింది లేదు, కేంద్రం పైన పోరాటం చేద్దాం, కేంద్రం పైన ఒత్తిడి చేద్దాం, విభజన చట్టంలో ఉన్నటువంటి అన్ని అంశాలను కూడా అమలు చేసే దిశగా కేంద్రం పైన ఒత్తిడి చేద్దాం, కలిసి రావాలని చెప్పేసి చంద్రబాబు నాయుడికి పిలుపునిచ్చినటువంటి పరిస్థితి. మరోవైపు కేంద్రంతో ఆ రోజున పొత్తు పెట్టుకున్నారు, కేంద్రంతో కలిసి నడిచారు, అయినా కూడా ఆంధ్ర ప్రజల హక్కుల్ని కాపాడే విషయంలో విస్మరించారని చెప్పి కేంద్రం ఆ రోజు అధికారంలో ఉన్నట్టు తెలుగుదేశం ప్రభుత్వం పైన విమర్శలు చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం పైన అదే స్థాయిలో విరుచుకుపడినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం 5 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం పైన కేంద్రం పైన ఏ విధంగా ఒత్తిడి తేకుండా కేంద్రంతో కలిసి నడుస్తున్నారు అని చెప్పేసి వైసీపీ ప్రభుత్వం పైన పూర్తి స్థాయిలో విమర్శలు గుప్పించారు. కేంద్రం పైన ఒత్తిడి తెచ్చే విషయంలో ఆ రోజు ఎక్కువ ఎంపీ సీట్లుంటే కేంద్రం పైన ఒత్తిడి చేస్తాం, విభజన చట్టంలో ఉన్నటువంటి అన్ని అంశాలు కూడా సాధిస్తామని చెప్పినటువంటి వైసీపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాటిని విస్మరిస్తూ 5 ఏళ్ల పాటు కాలక్షేపం చేశారు. ఇప్పటికైనా ఆ రాజకీయాలకు అతీతంగా కేంద్రం పైన పోరాటం చేద్దామని చెప్పేసి రాసినట్టు లేఖలో వైఎస్ షర్మిల పేర్కొన్నారు. అంటే షర్మిల లేఖపై వైసీపీ, టీడీపీ ఏమైనా స్పందించాయా? ఒకవేళ స్పందించాల్సి వస్తే ఏ రకంగా స్పందించే అవకాశం ఉంది ఆ రెండు పార్టీలు? బలరాం, ఇప్పటికే రెండు పార్టీలు కూడా వివిధ సందర్భాల్లో పేర్కొన్నటువంటి పరిస్థితి ఏమైతే ఉందో,
కేంద్రం పైన ప్రత్యేక హోదా పైన విభజన చట్టంలో ఉన్న హామీల పైన దశల వారీగా పోరాటం కంటిన్యూ చేస్తాము, పోరాటం చేస్తానే ఉన్నాము, కేంద్రం పైన ఒత్తిడి చేస్తానే ఉన్నామని చెప్పేసి వైసీపీ సమయం వచ్చినప్పుడు అప్పుడల్లా కూడా పేర్కొంటున్నటువంటి పరిస్థితి. ఇటీవలే పార్లమెంట్ సమావేశాల్లో కూడా వైసీపీ ఎంపీలు కూడా విభజన చట్టంలో ఉన్న అంశాల గురించి ప్రత్యేక హోదా గురించి మాట్లాడారు. ఇదే మేము అవసరం వచ్చినప్పుడల్లా అవకాశం కుదిరినప్పుడల్లా కేంద్రం పైన ఒత్తిడి చేస్తాం, విభజన చట్టంలో ఉన్న అంశాలన్నీ కూడా అమలయ్యే వరకు కూడా కేంద్రం పైన ఒత్తిడి తీసుకొస్తానే ఉంటామని చెప్పేసి వైసీపీ ఇప్పటికే పేర్కొంది. గతం నుంచి కూడా ఇదే మాట అంటున్నటువంటి పరిస్థితి. మరోవైపు తెలుగుదేశం పార్టీ కూడా తాము విభజన చట్టంలో ఉన్నట్టు అంశాలు అమలు చేయలేదు కాబట్టి అప్పుడు ఉన్నటువంటి పొత్తు కూడా విస్మరించాము, తీసుకున్న పొత్తు నుంచి కూడా బయటకు వచ్చామని చెప్పినటువంటి పరిస్థితి. ఇప్పటికైనా మించిపోయింది లేదు. రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర ప్రజల మనోభావాలకి అనుగుణంగా గౌరవిస్తూ కేంద్రం పైన ఒత్తిడి చేద్దామని చెప్పేసి వైఎస్ షర్మిల ఆ లేఖలో పేర్కొన్నారు. బలరాం. రైట్, థ్యాంక్ యూ జయరాజ్.